హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరం పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రాపర్ మనకు బిగినర్స్ నుంచి చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో కంప్లీట్గా అంటే మనకు చార్ట్ ఓపెన్ చేయగానే ఏ విధంగా ట్రేడ్ చేయాలి సార్ అంటే ఫస్ట్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనేది చెప్పేసి అడుగుతున్నారు. సో అది కామన్గా ప్రతి ఒక్క బిగినర్కి ఉండేది. సో ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇప్పుడు ఈ ట్రేడింగ్ నేను కెరియర్గా ఉంచుకొని నా ప్రస్తుతానికి ఉన్న ఈ యొక్క జాబ్ని మానేసి కంప్లీట్ ఇదే కెరియర్ ఫుల్ టైం కెరియర్ వేసుకోవచ్చు అంటే ఓకే ఫ్రెండ్స్. అంటే మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, చాలామంది వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో అలాగే పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళకి డబ్బు అనేది చాలా అవసరం. మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి, వీళ్ళకు. సో డబ్బున్న వాళ్ళు ఏంటి అంటే జస్ట్ వాళ్ళు ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళకు ఓకే నడుస్తుంది వాళ్ళకు. సో మీరు ఎవరైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో, ఇష్యూస్ని, సో వాళ్ళకు నేను చెప్తున్నాను, కంప్లీట్గా మీరు ట్రేడింగ్ని మీరు కెరియర్ చేసుకోవచ్చు కంప్లీట్గా. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు. కాకపోతే దీంట్లో మీకు ప్రాపర్ నాలెడ్జ్ కంప్లీట్గా గెయిన్ చేసిన తర్వాత, అంటే ఒక కోర్స్ తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక కంప్లీట్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, మీరు మేబీ ఒక 90% యాక్యురసీ ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ కూడా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది నేను అలా చెప్పాను, మానేసి ఇది కెరీర్ ఉందని చెప్పేసి కోర్స్ తీసేసుకొని మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నారో జస్ట్ కోర్స్ తీసేసుకొని ఏదో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అట్లా కాదు. నేనేంటంటే కంప్లీట్గా నేను దీంట్లో 5 years నుంచి నేను లెర్నింగ్లో ఉన్నాను. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం నా యాక్యురసీ వచ్చేసి 90% ఉంది. నేను 100% అని చెప్పాను. 100% చెప్పినా కూడా మీరు ఎవరు నమ్మకండి, ఎవరు చెప్పినా మీరు ఎవరు నమ్మద్దు. సో ఏంటంటే దీంట్లో 90% యాక్యురసీ ఉంటే మనం మనీ మేనేజ్మెంట్ తోటి కంప్లీట్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనీ మేనేజ్ షీట్ చూపించాను కదా, అట్లా ఒక టార్గెట్ పెట్టుకొని మాత్రమే ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కూడా ట్రేడ్ చేస్తాడు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లో ఉంటారు. సో ఆ రకంగా అన్నమాట. సో ఏంటి అంటే మీరు చేసే పని, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా నేను కంప్లీట్గా ఇది కంటిన్యూ చేస్తున్నాను. సో అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూనే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. అలా అని చెప్పేసి మన వర్క్ని ప్రొఫెషనల్ ఏదో వదిలేసి అది కాదు. ఎందుకంటే మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది అవసరం కదా. అంటే మనకు 2 sides ఇన్కమ్ అనేది అవసరం. 3 times ఉన్నా కూడా ఇంకా బెటర్. చాలామంది మల్టిపుల్గా మార్కెటింగ్ చేస్తారు. ఏది మనకు ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ అట్ ద సేమ్ టైం మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది కదా, అలాంటివి కంటిన్యూ చేస్తారు. సో మల్టిపుల్ సోర్సెస్ అన్నట్టు యూట్యూబ్లో ఇట్లా మల్టిపుల్ సోర్సెస్ ఉంటే ఏంటి అంటే మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు. సో ఒక సోర్స్ నుంచి ఒకవేళ రాకపోయినా ఇంకో సోర్స్ నుంచి మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఆలోచించాలి. సో ఈ జనరేషన్ వాళ్ళం మనం. సో కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. సో ప్రతిదీ నేను చెప్పలేను కదా. సో అది మీరు ఆలోచించి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు ఉండాలి. సో కంప్లీట్గా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు కంప్లీట్గా మీరు దీని మీద ఫోకస్ చేయండి. సో ఏంటి అంటే మీరు చేస్తున్న జాబ్ అంటే అది కంటిన్యూ చేస్తూ మీరు చేసుకోండి, బాగుంటుంది. సో ఎవరికి నేను ఇట్లా సజెస్ట్ చేయను, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ చేయండి, అది నేను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ సజెషన్ చేయను. నా యూట్యూబ్ ఛానల్ పర్పస్ ఏంటి అంటే ఎంతో కొంతమందికి కొంత నాలెడ్జ్ అనేది బేసిక్. నేను చెప్తున్నాను కదా, కోర్సులో ఉన్న సీక్రెట్స్ అన్నీ ఎవరు రివీల్ చేయరు, ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ రివీల్ చేయరు. అండ్ మీరు కూడా నమ్మద్దు. సో కోర్స్లో మాత్రమే చెప్తారు. అదైనా మీకు కోర్స్ తీసుకోవడమే కాకుండా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుందా, సపోర్ట్ ఉందా ఫస్ట్ మీరు చూసుకోవాలి. అండ్ ప్రతి డౌట్ను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అది చూసుకోవాలి. సో నేను మీ అందరికీ తెలిసిందే, నేను 1 కోర్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇట్లా సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2-3 days 4 days అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను ఎవరిని ఫోర్స్ చేయను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి. ఏంటి అంటే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. ఏంటంటే ప్రతిదీ అంటే ప్రైస్ యాక్షన్లో ఉన్న నేను ఏదైతే 5 years నుంచి ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశానో అది మీకు నేను షేర్ చేస్తున్నాను. సో దాంట్లో మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఫోకస్ చేసి అది ఎన్ని రోజులైనా సరే పేషెన్స్గా మీరు చేసే వర్క్ ఏదో చేసుకుంటూ మీరు చేయండి. మీరు చేసే పని మానేసి నేను చేయమనట్లేదు, మీరు చేసే పని చేసుకుంటూనే దీని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీ ఫోకస్ని బట్టి ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు 100%. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తే అనేది మీ సక్సెస్ అనేది ఎటు వెళ్ళదు. కొంతమంది షార్ట్ టర్మ్కి ఆలోచిస్తారు, ఒక షూర్ షాట్ స్ట్రాటజీ అని చెప్పేసి, లేకపోతే
తొందరగా మనీ దీంట్లోకి తొందరగా అనేది ఎవ్వరి వల్ల కాదు. ఈ సబ్జెక్ట్ అట్లాంటిదన్నమాట. సో తొందరగా కాదు, మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా, ఫోకస్ చేసే అంత ఉందా, సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు దీంట్లో ఎక్కడైనా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు కోర్స్ తీసుకోవచ్చు. కోర్స్ తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ ఉందా, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నారా అది చూసుకోండి. చూసుకొని మీరు ట్రేడ్ చేయండి. సో అలాగే నేను నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కావాల్సిన వాళ్ళు ఈ యొక్క నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో కంప్లీట్ ఇవన్నీ నేను ప్రతిదీ అంటే మార్కెట్ స్ట్రక్చరు అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ బయర్ అండ్ సెల్లర్స్ క్యాండిల్స్టిక్స్, సో క్యాండిల్స్టిక్స్తో రీడ్ చేస్తూ మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా ఫాలో అవ్వాలి. సో మీకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ తెలిసినట్టయితే మీకు ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేది జస్ట్ 10-20% మాత్రమే వర్క్ అవుతాయి. సో ఎప్పుడు కానీ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ యూజ్ చేస్తూ చాలామంది బిగినర్స్ ట్రేడ్ చేస్తారు. సో అది మీకు లాస్ అవుతుంది. ఎప్పుడు కానీ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ స్ట్రక్చర్ టార్గెట్స్ ఇవి తెలిస్తే మీరు క్యాండిల్స్టిక్ సైకిల్స్తో లెవెల్స్ని డ్రా చేసి వాటిని చూసుకుంటూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా అని చెప్పేసి లెవెల్స్ దగ్గరనే మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి మనం మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటాం. అది వర్క్ అవ్వదు ఎప్పుడు, ఎందుకంటే దానికి ఒక రీజన్స్ ఉంటాయి. సో మీరు ప్రాపర్గా ఒక రీజన్తో మీరు ట్రేడ్ చేసినట్టయితే మీకు లాస్ అవ్వదు, ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. చాలామంది బిగినర్స్ ఇలాగే మిస్టేక్ సార్ ఎందుకు లాస్ అవుతుందని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒక రీజన్తో ట్రేడ్ చేయరు కదా. రీజన్తో ట్రేడ్ చేస్తే పక్కాగా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒక 80-90% యాక్యురసీ బిల్డప్ అవుతుంది, ఎందుకంటే మీరు మార్కెట్ అక్కడ ఏం చెప్తుంది అనేది చూసుకుంటూ చేస్తున్నారు. ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ అనేది మీకు తెలుసు. సో ఈ రకంగా ఒక కోర్స్ అనేది అవసరం. ప్రైస్ యాక్షన్ కోర్స్ అనేది మీకు కంపల్సరీగా అవసరం. అది ఫస్ట్ లెర్నింగ్ తర్వాతనే మీరు దాంట్లో ఒక 80-90% మీరు కాన్ఫిడెంట్గా మీరు డెమోలో కాన్ఫిడెంట్గా మీరు బిల్డప్ అయిన తర్వాత ఆ యాక్యురసీ అనేది మీకు బిల్డప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక చిన్న క్యాపిటల్ జస్ట్ 1000 రూపీస్తో మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ గెయిన్ చేసుకోవచ్చు. ఒకేసారి 20,000 పెడతా, నేను 10,000 పెడతా, 1000 పెడతా, ఇట్లా కాదా మనకు 1 lakh పెడతా, ఆ రకంగా చేయకూడదు ఫ్రెండ్స్. అలాంటి మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే అందరూ బాగుండాలని నేను చెప్తాను. అందరూ ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో మెయిన్గా అది ఆన్లైన్ రమ్మీస్ అవి ఇవి ఎలాంటి మీరు అలాంటి వాటికి మీరు అడిక్ట్ అవ్వకండి. సో ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న మనందరం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళమే కాబట్టి, సో మనకు ఏదో ఒక సోర్స్ అనేది, ఇన్కమ్ సోర్స్ అనేది అవసరం. సో ఏదైతే మనకు బెనిఫిట్ ఉంటుందో, ఏదైతే మనకు లైఫ్ ఉంటుందో అలాంటివి మనం చూజ్ చేసుకుని మల్టిపుల్ సోర్సెస్ని అంటే మనం చేసే జాబ్ చేసుకుంటూ కూడా మనము ఈ రకంగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఏదైతే నెగిటివ్ ఫార్మాట్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో అట్లాంటివి మనం అడిక్ట్ అవ్వకూడదు. సో ఫ్రెండ్స్ ఇది సో మనం ఇప్పటికే 8 minutes అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ చార్ట్లో చూసినట్టయితే యూఎస్డి ఎంఎక్స్ఎన్ ఓటీసీ ఇది. సో ఇక్కడ చూడండి, ఓటీసీ అయినా ఏదైనా ప్రైస్ యాక్షన్ ఈజ్ ప్రైస్ యాక్షన్, ఎక్కడైనా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గా మనకు ఒక మైనర్ అప్ ట్రెండ్ ఉన్నా కూడా మేజర్గా మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఒక డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్లో. సో ఈ రకంగా అన్నమాట. సో పర్టికులర్గా మనకు ఎక్కడి నుంచి అయితే మెయిన్గా రివర్సల్స్ పాయింట్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్గా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి మనకు ఒక అప్ ట్రెండ్ ఉంది, ఈ వేవ్లో అప్ ట్రెండ్ ఉంది, ఒక ట్రెండ్ లైన్ మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాం, ఎందుకంటే మల్టిపుల్గా ఇక్కడ నుంచి చూడండి మనకు బయర్ ఎంట్రీ ఉంది. సో ఈ రకంగా డ్రా చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క మైనర్ యొక్క ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ స్ట్రాంగ్గా ఇక్కడ బ్రేక్ అయిపోయిందో, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఒక స్ట్రాంగ్ రివర్సల్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లెవెల్ డ్రా చేసుకుంటే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎప్పుడు కానీ మార్కెట్ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, కాకపోతే ఆ సపోర్ట్ తీసుకున్న రెసిస్టెన్స్ని తీసుకున్నా కూడా అక్కడ క్యాండిల్స్టిక్స్ అనేది మనకు ఏం చెబుతున్నాయి అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్ స్ట్రక్చర్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ ఉంటే మీరు ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ అంటే ఇక్కడ చూడండి ఈక్వల్గా ఉన్నారు, మొత్తం బయర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉన్నారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. మనకు కంప్లీట్గా ఒక వీక్నెస్ అనేది మనకి ఇక్కడ తెలియట్లేదు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేసేసింది, అంటే ఒక మైనర్ అప్ ట్రెండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ హై క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విధంగా మీరు
చూడండి ఏ విధంగా మనకు మార్కెట్ అనేది రన్ అయిందో. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ పాయింట్లో ఒక హై క్రియేట్ చేసిన తర్వాత ఆ హైని మీరు మార్క్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు బయర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరిగింది. మనకు మోస్ట్లీ ఇక్కడ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, మల్టిపుల్గా మనకు బయర్స్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఒక వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి కంప్లీట్గా రిజెక్షన్ వచ్చింది. సో ఈ హై నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ బయర్ ప్రెషర్ ఉంది. ప్రీవియస్గా కూడా 3 క్యాండిల్స్ వచ్చాయి మనకు. ఇక్కడ చూడండి టోటల్గా బయర్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది సప్లై కన్నా. సో ఆ యొక్క కన్ఫర్మేషన్స్ తోటి మీరు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రిజెక్షన్ని చూసి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక హై లెవెల్ మీద ఇది క్లోజ్ అయిపోయింది అన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం వెయిట్ ఫర్ ద అనదర్ ప్రాపర్ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి కంప్లీట్గా మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇది ఒక హై అన్నమాట. ఈ హై నుంచి రిజెక్షన్ తీసుకొని ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దానికి కన్ఫర్మేషన్గా ఈ క్యాండిల్ వచ్చింది. సో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఇక్కడ మనకు ఇది కనిపించడంలో మీకు అలా కనిపించింది, కానీ ఇక్కడ చూడండి అది స్ట్రాంగ్ క్యాండిల్. ఎట్ ద సేమ్ టైం మనకు ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఆ హై నుంచి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది. దానికి కన్ఫర్మేషన్గా ఈ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. మీరు షూర్గా ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకు ఎక్కడి నుంచి అయితే ఒక సప్లై లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గరనే ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి మనకు క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంది. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే ఏంటంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద ఒక హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ ఫర్ ద రీటెస్ట్. సో ఎగ్జాక్ట్గా మనం ప్రైస్ యాక్షన్నే ఫాలో అవుతున్నాం ఇక్కడ. సో రీటెస్ట్ కోసం మీరు వెయిట్ చేశారు. సో ఇక్కడ రీటెస్ట్ అనేది అవ్వలేదు, ఎందుకంటే ఈ రీటెస్ట్ అవ్వాలంటే ఇక్కడనే సెల్లర్స్ రిజెక్షన్ తీసుకొని నెక్స్ట్ ఒక బయర్ క్యాండిల్ రావాల్సి ఉంటుంది. సో అక్కడ అవ్వలేదు, ఇక్కడ బయర్స్ అన్న వీక్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్. నెక్స్ట్ టార్గెట్ మార్కెట్ది ఏముంటుంది, సో ఇది ఈ లెవెల్ అన్నమాట. ఎక్కడైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో, బయర్ లెవెల్ ఉందో అక్కడ నెక్స్ట్ మార్కెట్ ఒక టార్గెట్ అన్నమాట. సో మీరు ఈ క్యాండిల్ మీద నెక్స్ట్ ఈ క్యాండిల్ మీద మీరు షూర్గా ట్రేడ్ చేసుకోకపోతే ఇది ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాండిల్లో మీకు షూట్ ట్రేడ్ ఉంది, సెల్ ట్రేడ్. ఎందుకు అంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్గా ఉన్నారు. ఒకవేళ బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ వీక్ అవ్వకుండా ఈ విధంగా స్ట్రాంగ్ ఉంటే మీరు ఇక్కడ ఇంకొక రీట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ మీరు ట్రేడ్ స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బయర్స్ వీక్ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ని చూసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, అది విన్ అయిపోయింది. ఇదైతే బయర్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ లెవెల్ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి నేను ప్రీవియస్గా లెవెల్స్ని బట్టి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో అక్కడ నుంచి ఇది రిజెక్షన్ తీసుకొని క్లోజ్ వచ్చింది. సో అక్కడ నుంచే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ వచ్చింది. సో స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. మనకు నెక్స్ట్ ప్రీవియస్ చూసినట్టయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ స్ట్రాంగ్ లెవెల్, ఈ గ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఈ యొక్క లెవెల్ మనకు ఏదైతే క్యాండిల్ ఉందో కొంచెం మనకు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. సో షూర్గా నేను ట్రేడ్ తీసుకున్నాను, బై ట్రేడ్ అన్నమాట. అది మనకు విన్నింగ్లో బుక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క క్యాండిల్ రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు సింపుల్ అన్నమాట. ఎక్కడి నుంచి అయితే మనకు ఒక సెల్లర్ మూమెంటం ఉందో ఆ లెవెల్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఒక ఏరియాలో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఆ ఏరియాలో మీరు రిజెక్షన్ నుంచి క్లోజ్ వచ్చింది. మనకు రిప్లైలో కూడా బయర్స్ అనే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి మీరు షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఉన్న ఈ బయింగ్ మూమెంటంని బట్టి సింగిల్ క్యాండిల్ త్రూగా మనము ఇక్కడ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్గానే ఇక్కడ ఒక జోన్ ఉంది, బయింగ్ జోన్ అంటే బయింగ్ స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. ఇక్కడ నుంచే ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకు ఈ స్ట్రాంగ్ లెవెల్ని మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్స్ క్యాండిల్. సో మనకు అదే లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసింది. సప్లై లెవెల్ నుంచి ఒక సప్లై క్యాండిల్ అంటే మనకు సెల్లర్ క్యాండిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, సో ఇక్కడ. సో 30 సెకండ్స్ లోపు మనం ఈ లెవెల్ని ఈ యొక్క క్యాండిల్ అనేది టచ్ అవ్వకుంటే మీరు షూర్గా ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ కంప్లీట్గా ఒక లో అనేది క్రియేట్ అయిపోయింది. ఒక హయ్యర్ లోను బ్రేక్ చేసి ఇంకొక లో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ స్ట్రాంగ్ లెవెల్ నుంచి మళ్ళీ ఇదైతే స్ట్రక్చర్ ఉందో ఈ యొక్క స్ట్రక్చర్ని మీరు చూడండి, ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ని ఏదైతే సప్లై లెవెల్ ఉందో అక్కడ నుంచే మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. చూడండి ఇక్కడ
సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చేసింది. ఇది టచ్ అవునంత వరకు మనం సెల్ ట్రేడ్ ఇక్కడ తీసుకుంటాం 30 సెకండ్స్ లోపు. సో మనకి ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ ఇట్లా డ్రా చేసుకుంటే ఈ బయర్ లెవెల్ని ఇది లిటిల్ బిట్ బ్రేక్ చేసినా కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది, అంటే బయర్స్ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఈ క్యాండిల్లో మనం ఇలా డ్రా చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి కూడా ఒక బయర్ లెవెల్ ఉంది. సో రిజెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ లాగా కూడా మనకు బయర్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ లెవెల్ మనకు మైనర్ ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది ఇక్కడ. సో ఆఫ్టర్ బ్రేక్అవుట్ మళ్ళీ ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఈ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎక్కడ ఒక లెవెల్ దగ్గర ఇక్కడ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీకు ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో షూర్గా 30 సెకండ్స్ లోపు ఈ లెవెల్ పైకి వెళ్ళినప్పుడు మీరు సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది సింగిల్ క్యాండిల్, అట్ ద సేమ్ టైం సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది. సో రీజన్ ఉంటుందన్నమాట. ఒక రీజన్ తోటి మీరు ప్రాపర్గా ట్రేడ్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో అట్ ద సేమ్ టైం మనకు ఈ క్యాండిల్లో చూడండి, ఇక్కడ ఒక ఈ క్యాండిల్ పైన మనకు షూర్ ట్రేడ్ ఉంది. ఎందుకు అంటే మనకు ప్రీవియస్గానే బయర్స్ ఈ క్యాండిల్లో ఒక న్యూ హై క్రియేట్ చేశారు. అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చింది ఎవరు? బయర్స్ ఇక్కడ ఇండికేట్ చేశారు. ఇక్కడ ఈ హై లెవెల్లో వాళ్ళు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. సో అట్ ద సేమ్ టైం చూడండి, దానికి కన్ఫర్మేషన్గా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. సో ఇక్కడ మనకు లెవెల్ ఉన్నా కూడా ఇక్కడ హై అనేది క్రియేట్. ఇప్పుడు ఒకవేళ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచే కంటిన్యూ చేయొచ్చు. సో సపోర్ట్, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచే కంటిన్యూ చేయొచ్చు ఈ సెల్లర్స్. సో కంటిన్యూ చేయకుండా స్ట్రాంగ్గా మళ్ళీ రివర్స్గా మనకు బయర్స్ ఎంట్రీ ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ చూడండి ఒక న్యూ హై కూడా ఉంది. సెల్లర్ లెవెల్ ఇండికేట్ చేశారు ముందే, అంటే ఆ స్ట్రాంగ్ అంటే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఆ సెల్లర్స్లో మనకు ఇండికేషన్ వచ్చింది బయర్స్ది, ఇక్కడ ఉంది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి. సో అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బయర్స్కి కంటిన్యూషన్గా గ్యాప్ డౌన్ తోటి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ చూసేసి మనం షూర్గా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. మళ్ళీ అదే లెవెల్ నుంచి ఆ సెల్లర్స్ యొక్క లెవెల్ నుంచే మనకు ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ అనేది మనకు అపియర్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఒక మూమెంటం ఉంది, ఇక్కడ నుంచి కూడా ఒక మూమెంటం ఉంది. సో ఆ మూమెంటంని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఇది సెల్లర్ లెవెల్ హిట్ అయిన తర్వాత అదే లెవెల్ నుంచి వెళ్ళి చూడండి సప్లై క్యాండిల్. సో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ గ్యాప్ ఎక్కడ ఉంది? కంప్లీట్గా ఇక్కడ. సో ఈ గ్యాప్ని చూసి మనం షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. షూర్గా మనకు విన్నింగ్లో బుక్ అయిపోతుంది. సో ఈ రకంగా మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మార్కెట్ స్ట్రక్చర్ని మీరు బేస్ చేసుకొని షూర్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది మీరు ఎప్పుడైతే క్యాండిల్ స్టిక్ని చూస్తూ మీరు మార్కెట్ని రీడ్ చేయగలుగుతారో, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు క్యాండిల్ స్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు స్ట్రాంగ్ లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ లెవెల్ ఉంది. మీరు ఒక సపోర్ట్ డ్రా చేసుకుంటారు. జనరల్గా సపోర్ట్ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ అనేది ప్రాపర్గా బ్రేక్ అవ్వలేదు, సో అక్కడ నుంచి రిజెక్షన్ ఉన్నా కూడా మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. ఎందుకు? స్ట్రక్చర్. అందుకే చెప్తాను నేను, స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్ట్రక్చర్ అనేది మీకు అండ్ క్యాండిల్ సైకాలజీ, సో ఈ రెండింటిని మీరు లెవెల్స్ని చూసుకుంటూ మాత్రమే, జస్ట్ లెవెల్స్ ఏంటి అంటే మనం ఒక ప్రాపర్గా ఇక్కడ ఒక లెవెల్ ఉందని చేసేది మనం గెట్ చేయడానికి మాత్రమే. సో ఫ్రెండ్స్, నేను ప్రతిదీ నా కోర్సులో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయండి. సో నేను ఎవరిని ఫోర్స్ చేయను, కంప్లీట్గా మీరు ఎప్పుడైతే తీసుకోవడానికి రెడీ ఉంటారో మీరు అప్పుడే మెసేజ్ చేయండి. నేను ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తాను విత్ లైఫ్ టైం సపోర్ట్ అన్నమాట. సో చూపెట్టాను కదా నా కోర్సు డీటెయిల్స్ ఈ వీడియోలోనే. సో చూడండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కోటెక్స్లో న్యూ లింక్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కోటెక్స్లో లింక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసమైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏ టాపిక్ మీద మీకు కావాలో వీడియో మీకు నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో షూర్గా చేస్తాను మీకోసం. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘురామ్ పటేల్ సైనింగ్ ఆఫ్.